అందరికీ నమస్కారం అండి. నేను భాను మేకల. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి నాన్వేషణ ప్రపంచ యాత్రికుడైనటువంటి నాన్వేషణ పైన మండిపడుతున్నటువంటి హిందూ సంఘాలు అవ్వచ్చు, లేకపోతే హిందుత్వ వాదులు అవ్వచ్చు, చాలా విపరీతంగా మండిపడి ఆయన మీద కేసులు పెడుతున్నారు. మా రాముల వారిని అవమానిస్తాడా, మా సీతమ్మ తల్లిని అవమానిస్తాడా, అవమానిస్తే మేము సహించేది లేదని చెప్పి మన ప్రియా చౌదరి గారు, కరాటే కళ్యాణి గారు, బీజేపీ నాయకురాలు, ఒకప్పటి సినిమా యాక్ట్రెస్ మాధవీలత గారు, కరుణాకర్ సుగుణ గారు, లలిత్ కుమార్ గారు, వీళ్ళందరూ నాన్వేషణ పైన కేసులు పెట్టించి వీడియోల మీద వీడియోలు, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి ఈ రకంగా నాన్వేషణ అనే వ్యక్తిని బాగా ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు. భయంకరమైన బూతులు తిడుతున్నారు. నేను ఇంతవరకు నాన్వేషణ ఛానల్ అయితే నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలా. నాన్వేషణ ఛానల్ ఇంతవరకు నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఇప్పుడు నేను ఇదిగోండి, ఇప్పుడు నాన్వేషణ ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయటం వెనక మీరు ఏదైనా అనుకోండి, ఏదైనా అర్థం చేసుకోండి. నాన్వేషణ ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేశాను. ఎటు నుంచి ఎటు వెళ్ళిందో చూడండి. అదేదో సినిమా ఫంక్షన్లో శివాజీ, యాక్టర్ శివాజీ, సినీ హీరో శివాజీ, ఆడపిల్లలు బట్టలు శుభ్రంగా వేసుకోండమ్మా, ఆడియో ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు ఫ్యాన్స్ కుర్రాళ్ళు వీళ్ళందరూ మీద పడి మీకు డ్రెస్కి ఇబ్బంది అవుతూ మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు కదా, చక్కగా నిండుగా బట్టలు కప్పుకోండి అన్నటువంటి పాపానికి అది ఓకే అంతవరకు. తర్వాత మీ సామాన్లు కనపడుతున్నాయి, అది కనపడాలి అని చెప్పి అదేదో మాట్లాడాడు కదా. సరే, సామాన్లు కనపడుతున్నాయి అనే భాషకి మీ శరీరం చక్కగా నిండుగా కప్పుకోండి అని చెప్పి చెప్పుంటే బాగుండేదేమో. సరే, ఏదైనా అటు నుంచి ఈ వివాదం ఇటు తిరిగి మధ్యలో నాన్వేషణ దూరేసేసి గరికిపాటి గారి ఆ కాయల కోస్తాం, ఈ కాయల కోస్తాం, అది ఇది అని చెప్పి ఏదో కొంచెం మళ్ళీ శివాజీ గారి హీరో శివాజీ లంజా కొడక అని చెప్పి ఎల్ భాషతో మాట్లాడి చాలా ఎక్కువే మాట్లాడాడు. నాన్వేష్ గురించి అంటే ఇందాక నేను ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు అన్నాను కదా. సబ్స్క్రైబ్ చేయలేదని చెప్పి మీరేదో సబ్స్క్రైబ్ చేశానని చెప్పి మీరు ఏదైనా అర్థం చేసుకోవచ్చు. నాన్వేషణ గురించి నేను దాదాపుగా 8 నెలల కిందటే ఒక వీడియో చేశాను. అతన్ని వ్యవహార శైలి కొంచెం ఇబ్బంది పడేలాగా ఉంది అని చెప్పి, నోరు జారిన అన్వేష్ అవసరమా నీకు అని చెప్పి చూడండి, ఒక వీడియో అయితే చేశాను నేను. ఆ వీడియోలో ఏం చెప్పానో కూడా ఒకసారి వినిపిస్తా. 8 నెలల కిందటే ఇతను ఏదో కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడుతున్నాడు కొంచెం అని చెప్పి నేను 8 నెలల కిందటే వీడియో చేశా నాన్వేషణ గురించి. అదేంటి ఒకసారి వినిపిస్తాను మీకు. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టీవీ ద్వారా ఒక నాన్వేషణ ప్రపంచ యాత్రికుడు అంటే చటుక్కును గుర్తొచ్చే పేరు అన్వేష్ పేరు. మీ అందరికి తెలుసు, అతనిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్ మారుమూల ప్రాంతం, వైజాగ్ సిటీ పక్కన ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతం. సో స్టార్టింగ్ లో తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ తీసుకొని ప్రయాణం సాగించినటువంటి ప్రపంచ యాత్రికుడైనటువంటి అన్వేష్ ఈరోజు అనేక ఖండాలు తిరిగాడు, అనేక దేశ విదేశాలు తిరిగాడు. అక్కడ జరిగినటువంటి వింతలు విశేషాలు మొత్తం వాటిని చూపిస్తూ ఆయన బోల్డంత పేరు సంపాదించుకున్నాడు. పేరు సంపాదించుకోవడమే కాకుండా నెలకి లక్షల రూపాయలు యూట్యూబ్ నుంచి ఆయన సంపాదిస్తున్నాడు. సో ఇదంతా సామాన్యంగా జరిగిందా లేకపోతే ఈజీగా జరిగిందంటే దాని వెనక బోల్డంత కష్టం ఉంది. ఎందుకంటే అనేక దేశాలు తిరిగాడు, అక్కడ ఆ దేశాల్లో ఉన్నటువంటి పాములు తిన్నాడు, కప్పలు తిన్నాడు, జరుగుడ్లు తిన్నాడు, లేకపోతే కప్పలో తేళ్లు, రకరకాలైనటువంటి భూమి మీద నివసించేటువంటి జలరాశులు, లేకపోతే ఇవైతే ఏవైతే ఉన్నాయో భూమి మీద నివసించేటువంటి జంతువులే కావచ్చు, లేకపోతే క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో ఏ దేశం వెళ్తే ఆ దేశంలో ఏది ఫేమస్ మొత్తం తిని మన యూట్యూబ్ ప్రేక్షకులకి, యూట్యూబ్ చూసే ప్రతి ప్రేక్షకుడికి, నాన్వేషణ ఫాలో అయ్యే ప్రతి ప్రేక్షకుడికి ఆయన చూపించారు. ఇంతవరకు బాగానే ఉంది.
నేను కూడా ఏమి కాదనట్ల. అతను కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు, అనేక దేశాలు తిరిగాడు. అక్కడ మనందరం ఆ దేశంలోకి వెళ్ళి అక్కడ మనం చూడలేం కదా, ఎలాగో మనందరం సామాన్యులు. ఏ సామాన్యుడు కూడా పాస్పోర్ట్ పెట్టుకొని అన్ని లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని అన్ని దేశాలు తిరిగే ఓపిక, అంత ఆర్థిక స్తోమత ఎవరి దగ్గర లేదు. కానీ అన్వేష్ ప్రపంచ యాత్రికుడు పేరొందినటువంటి నాన్వేష్ మనకి యూట్యూబ్ దయ వల్ల ఆయన ఏ దేశం అయితే వెళ్తాడో ఆ దేశంలో ఉన్నటువంటి వింతలు, విశేషాలు, గుళ్ళు ఏమైనా ఉంటే గుళ్ళు, టెంపుల్స్, ఆ బ్రిడ్జ్లు, రకరకాలైనటువంటి సముద్రాలు అన్ని ఆయన చూపిస్తా ఉన్నాడు. ఇంతవరకు ఆ శశి టీవీ ద్వారా, శశి టీవీ నుంచి నాన్వేషణకి ఇంతవరకు మేమైతే సెల్యూట్ చేస్తున్నాం. ఇకపోతే ఇక్కడే అసలైనటువంటి విషయం నేను మా శశి టీవీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1) ప్రకారం ఈ భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్రం, మాట్లాడే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఇచ్చింది. అది అందరికీ ఈ భారతదేశంలో చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి దాకా ఆర్టికల్ 19(1) భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు కూడా తన వాక్ స్వాతంత్రం, తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో అది మాట్లాడవచ్చు. అదేం నేరం కాదు. అలా అని ఏది పడితే అది మాట్లాడితే సమాజం ఊరుకుంటుందా, ఒప్పుకుంటుందా అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే శశి టీవీ ద్వారా ఇప్పటి వరకు నాన్వేషణ మీద ఎటువంటి తప్పుడు అభిప్రాయాలు ప్రజలకు లేవు. కానీ ఈ మధ్య అతను కులాల గురించి, మతాల గురించి, సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాడు. ఒక కులాన్ని తక్కువ చేస్తూ ఇంకో కులాన్ని హైప్ చేస్తూ మాట్లాడుతున్నాడు. మరి ఆ కులం వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఆ కులం మంచిది అంటున్నాడు. అంటే కులాల మతాల గురించి ఎందుకు, సెన్సిబుల్ ఇష్యూస్ కదా ఇవన్నీ. ఈ భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు, సెక్యులర్ దేశం, అందరికీ హక్కు ఉంది. ఎవరి దేవుళ్ళను వాళ్ళు పూజిస్తారు. చూశారు కదా, 10 నెలల నుంచే నేను ఇది సెక్యులర్ కంట్రీ, ఎవరి దేవుళ్ళని వాళ్ళు పూజిస్తారు, అందరూ ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలని 10 నెలల కింద నుంచే చెప్తా ఉన్నాను నేను. ఏదో కొత్తగా ఈ 2-3 నెలల్లో కాదండి. అప్పటి నుంచి నా భావజాలం, నా ఐడియాలజీ ఇంకా అంతకుముందు నుంచి అదే వీడియోల రూపంలో ఎక్స్పోజ్ చేశాను. ఒకసారి దేవుళ్ళు చేస్తూ ఇంకో కులాన్ని హైప్ చేస్తూ మాట్లాడుతున్నాడు. మరి ఆ కులం వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఆ కులం మంచిది అంటున్నాడు. అంటే కులాల మతాల గురించి ఎందుకు, సెన్సిబుల్ ఇష్యూస్ కదా ఇవన్నీ. ఈ భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు, సెక్యులర్ దేశం, అందరికీ హక్కు ఉంది. ఎవరి దేవుళ్ళను వాళ్ళు పూజిస్తారు. ఎవరి దేవుళ్ళు వాళ్ళకి గొప్ప. నువ్వేదో ప్రపంచ దేశాలు తిరుగుతా మంచి చెడు అన్ని చూపిస్తున్నావు, రూపాయి సంపాదించుకుంటున్నావు, నీకు ఇవన్నీ చేసుకోక కులాల గురించి, మతాల గురించి నీకెందుకు అన్వేష్ ప్రపంచ యాత్రికుడా? నీకెందుకు చెప్పు? నువ్వు కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెట్టి మనుషులు కొట్టుకొని సావండ్రా అని శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయి. ఎందుకు నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు? నీకు ఎలాగో యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి. సో 10 నెలల కిందటే నేను నాన్వేషణ గురించి వీడియో చేశానండి. వీడియో చేసి అప్పుడే నేను ఖండించాను. చాలా మంచిగా చూశారు అది. ఎందుకంటే కులం లేదంటే మతం అనేది చాలా సెన్సిబుల్ ఇష్యూస్, అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అండి. ఈ భారతదేశంలో మతాల నేపథ్యంలో నమ్మకాలు అనేవి చాలా బలంగా ఆధారపడి ఉన్నాయండి. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, ఏ మతం వాళ్ళు చూసుకున్నా కూడా కోట్ల మంది భక్తులు ఉంటారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్టులు ఏది చూసుకున్నా, నాస్తికులు కూడా పెరిగారు ఇప్పుడు. అలా ఎవరు నచ్చినట్లు వాళ్ళు బతుకుతున్నారు. అది మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్ అన్నమాట, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. కాదనడానికి మీరెవరో నేనెవరో. మరి ఇప్పుడు కరాటే కళ్యాణి గారు, కరుణాకర్ సుగుణ గారు, లలిత్ కుమార్ గారు, వీళ్ళందరూ మాధవీలత గారు ఈ రకంగా నాన్వేషణ గురించి పోలీస్ స్టేషన్లకు దాకా వెళ్ళి మా రాముల వారిని అవమానిస్తే, మా హిందూ సంప్రదాయాలను అవమానిస్తే మేము తాట తీస్తాం, తోలు తీస్తాం, సహించేది లేదు, ఉపేక్షించేది లేదు, ఆంధ్ర గడ్డ మీద లేకపోతే భారతదేశానికి రప్పేస్తాం, అది ఇది అని అవాకులు చవాకులు బయలుచేస్తున్నారు. వెరీ గుడ్. మీ ధర్మం గురించి మీరు ఫైట్ చేయడంలో తప్పు లేదు. మీ ధర్మం గురించి తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడినటువంటి వాళ్ళని కూడా ఉపేక్షించడంలో ఎటువంటి సందేహం లేదు, తప్పు కూడా లేదు. మీరు చేస్తున్న పోరాటానికి, మీరు చేస్తున్న ఫైట్కి నేను అప్రిషియేట్ చేస్తున్నానమ్మా. మీ అందరినీ, ఎవరైతే మీరందరూ ధర్మం కోసం పాటుపడుతున్నారని చెప్పుకుంటున్నారు కదా మీరందరూ, మీ అందరికీ. ఇందులో గరికపాటి గారిని కొంచెం అసభ్యకరంగా మాట్లాడాడు కదా, అది కూడా తప్పే. అట్లా మాట్లాడకూడదు, గౌరవించాలి కదా ఒక వయసు. సరే, ఓకే, నేను కాదనట్లా, అతని ఇష్టం. ఇకపోతే హిందూ ధర్మం కోసం మాట్లాడితే, హిందూ ధర్మం గురించి మాట్లాడి హిందూ దేవి దేవతల గురించి మాట్లాడుతుంటే మీకు ఇంత నొప్పి కలుగుతుందా? ఏమండి, మీకు ఇంత నొప్పి కలుగుతుందా?
ఇంత కడుపు రగిలిపోతుందా? ఇంత ఆవేశం వస్తుందా మీకు? హిందూ దేవీ దేవతల్ని ఈ రకంగా తిడుతుంటే, ఈ రకంగా అన్వేషి ఈ రకంగా మాట్లాడాడని చెప్పి మాట్లాడుతుంటే మీ కడుపు రగిలిందా? మీ ఆవేదన కలిగిందా? మీకు రోషం వచ్చిందా? వెరీ గుడ్. మీకు రోషం, ఆవేదన రావటం, ఆవేశం రావటంలో తప్పులేదు, నేను కాదనట్లా. మరి మీకు వచ్చినటువంటి రోషమే క్రైస్తవులకు రాదా? ముస్లింలకు రాదా? ముస్లింలకు రాదా? క్రైస్తవులకు రాదా? పనికి మాలిన సోంబేరి రాధా మనోహర్ దాస్ గాడు, ఈ కరుణాకర్ గాడు, లలిత్ కుమార్ గాడు, ఇంకా చాలామంది క్రైస్తవులని, ముస్లింలని వారి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా బైబిల్ గ్రంథాన్ని ఎల్బాష్తో సంబోధిస్తూ యేసుప్రభు ఎవడకు పుట్టాడని చెప్పి యేసుప్రభు తల్లిగా భావించే మేరీ మాతని ఎన్ని రకాలుగా మాట్లాడుతుంటే క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతినవా? క్రిస్టియన్లకు ఆవేదన ఉండదా? క్రిస్టియన్లకు రోషం రాదా? క్రిస్టియన్లకు కోపం రాదా? మీరే మనుషులా? క్రిస్టియన్లు ముస్లింలు మనుషులు కాదా? మీకు ఒక న్యాయం, క్రిస్టియన్లకి ముస్లింలకు ఒక న్యాయమా? తోలు తీసేయాలి ఇలాంటి దగులుబాజీ వేదవల మత గొడవలు పెట్టేవాళ్ళని. తోలు తీసేయాలి. ఇంత బాధ కలిగిందా? దేవీ దేవతలని దూషణలు చేసి ఒక మాట మాట్లాడితే ఇంత బాధ కలిగిందమ్మా మీ అందరికీ? మీకు నిజంగా ఈ భారతదేశం బాగుండాలి అనే ఒక ఆలోచన మీలో ఉంటే వెళ్ళి రాధా మనోహర్ దాస్ గారి మీద కంప్లైంట్ పెట్టండి. వాడు మాట్లాడేవి మీ చెవులకు వినపడట్లేదా? వాడు చేసే దూషణలు మీ కళ్ళకు కనపడట్లేదా? చెవులకు వినపడట్లేదా? లేకపోతే కళ్ళకు కనపడినా చెవులకు వినపడినా మూసుకొని కూర్చుంటున్నారా? మాకెందుకులే అనుకొని. తప్పు కదండి. ఈరోజు మీకు ఇంత రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు, హిందుత్వవాదులు అందరూ బయటకు వచ్చి నాన్వేషణ అనే వ్యక్తి పైన కేసులు పెడుతున్నారే. ఒక మాట, నా దగ్గర ఒక వీడియో ఉండేదండి, అది నేను చెప్పిన వీడియోనే గతంలో. అంటే ఒక మనిషి 100 మంచి పనులు చేసినా పట్టించుకున్నటువంటి సమాజం ఒక తప్పేదైనా చేస్తే అది భూతత్వంలో పెట్టి చూపించే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి బయటకు వస్తున్నటువంటి హిందుత్వవాదులు, హిందూ ధర్మ పరిరక్షకులు ఆ రోజు ఎక్కడ పోయారు? నాన్వేషణ బెట్టింగ్ యాప్స్ మీద అంత పోరాటం చేశాడు కదా. బెట్టింగ్ యాప్స్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఎంతమంది బెట్టింగ్ యాప్స్ జోలికి పోయి ప్రాణాలు తీసేసుకొని అప్పులు పాలైపోయి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి? ఎవడు మాట్లాడాడు ఇప్పుడున్న వాళ్ళల్లో? బెట్టింగ్ యాప్స్ ఎంతమంది ప్రమోషన్ చేశారు? నాన్వేషణ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాడా? బెట్టింగ్ యాప్స్ని ఇట్లా చేస్తున్నారు, కుర్రాళ్ళు చచ్చిపోతున్నారని అతను కదా ఫైట్ చేసింది. మీరందరూ ఎక్కడికి పోయారు? ఆ రోజు ఎక్కడికి పోయారు? ఒక ఉద్యమం చేయలేదా బెట్టింగ్ యాప్స్ గురించి? ఎన్నో మంచి విషయాలపైన నాన్వేషణ అనే వ్యక్తి మాట్లాడలేదా? రేపులు జరగట్లేదండి? ఆంధ్ర తెలంగాణలో పాటు ఇండియాలో రేపులు జరగట్లేదా? ఏకంగా గోమాతల మీద రేపులు చేస్తున్నారు, కుక్కల మీద రేపులు చేస్తున్నారు. తప్పు కదండి. ఎక్కడికి పోతుందండి సమాజం? నాన్వేషణ అన్న దాంట్లో ఏంటి తప్పు? ఏంటి? కుక్కల పైన రేపులు చేస్తున్నారు. బీజేపీ వెధవలో రేపులు చేయట్లేదా? అత్యాచారాలు చేయట్లేదా? చంపట్లేదా బాలికల్ని? గోమాతల మీద తల్లిగా భావించే, హిందువులు తల్లిగా భావించే గోమాతల మీద రేపులు జరగట్లేదండి? పసిపిల్లల పైన అత్యాచారాలు జరగట్లేదండి? జరుగుతున్నాయా లేదా? జరిగే వాటి గురించి అన్వేషించి చెప్తే ఏంటండి తప్పు మాట్లాడతారు మీరు? అతన్ని కేసులు పెడతారా? మీరు నాన్వేషణ మీద కేసులు పెట్టాల్సి వస్తే మత గొడవలు పెట్టి రాష్ట్రాలని, దేశాలని నాశనం చేసే ఇలాంటి దగులుబాజీ 420 షీటర్ రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ గారు, లలిత్ గారు, వీళ్ళందరిపైన కంప్లైంట్లు పెట్టాలి. ఉందా మీకు ఆ చిత్తశుద్ధి? ఉందా? పెడతారా? మీకు ఒక న్యాయమా? మీకు ఒక న్యాయం, మీకు ఒక ధర్మం. క్రిస్టియన్లకు ఒక న్యాయం, క్రిస్టియన్లకు ఒక ధర్మమా? రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇవ్వలేదా? అందరికీ మతపరమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చింది. ఒక హిందువులకు మాత్రమే కాదు. కోట్ల మంది ఆరాధించే యేసు ప్రభుని, బైబిల్ గ్రంథాన్ని ఈ రకంగా దూషణ చేసి కోసి కారం పెట్టాలి ఒక్కొక్క వెధవల నా కొడుకుల్ని. తప్పు కదండి. మీరు మాట్లాడరా? మరి కరాటే కళ్యాణి గారు మాట్లాడరా? ఖండించరా మీరు? ఖండించాలండి, ఖండించాలి. భారతదేశంలో అనేక కులాలు, అనేక జాతులు, అనేక మతాలు, ఆడ మగ, స్త్రీ పురుషుడు, ట్రాన్స్జెండర్లు, హిజ్రాలు, చిన్నోడు పెద్దోడు, వాళ్ళు వీళ్ళు ఉన్నట్టే అనేక కులాలు, అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాలు, అనేక జిల్లాలు, అనేక గ్రామాలు, అనేక భాషలు, అనేక ఆహార అలవాట్లు, అనేక భాషా సంస్కృతులు ఉన్నట్టు అనేక కులాలు, అనేక మతాలలో ఉంటారు. అన్నీ కలిస్తేనే సర్వమతాలను కలిస్తేనే భారతదేశం. ఎంతమంది బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వాతంత్ర సంగ్రామంలో, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారండి? ఒకళ్ళ పేరు చెప్పమనండి. ఉండరు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు అవుతుంది కదా. ఏంటి సాధించింది ఆర్ఎస్ఎస్? ఈ 100 ఏళ్లలో
ఎన్ని ఆసుపత్రులు కట్టింది, ఎంతమందికి విద్యాలయాలు కట్టింది, ఎంతమందికి ఉచిత విద్య ఇదంతా అందించింది చెప్పమనండి. లేదు. ఆర్ఎస్ఎస్ని, బీజేపీని ఎప్పటికైనా దేశానికి ప్రమాదమే. ఖండించేది ఎవరి స్థాయిలో వాళ్ళు ఖండిస్తున్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు. మీరందరూ కాషాయవాదాన్ని ఎత్తుకోండి, తప్పులేదు. మీరు ఎలా అయితే మీ దేవీ దేవతలను దూషణలు చేస్తున్న వారిపైన కేసులు పెడుతున్నారో, మరి అరే బాబు మీ ధర్మంలోనే ఉండి ఈ రాధా మనోహర్ దాస్ డిచ్కీగాడు ఇట్లాంటి సన్నాసులు చాలామంది బెగ్గర్లు ఉన్నారు, వాళ్ళని కూడా ఖండించండి. క్రిస్టియన్లకి, ముస్లింలకి కూడా మనోభావాలు ఉంటాయి, వాళ్ళకు కూడా కోపాలు వస్తాయి. ఒకరినొకరు కొట్టుకొని, నరుక్కొని, చంపుకునే పరిస్థితులు తీసుకురావద్దని నేను అంటాను. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ బాగుండాలి, అందరూ ఒక స్టాండ్ మీద ఉండాలి. ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, వాటి గురించి పోరాటం చేయండి. ఈ కాషాయవాదులంతా పూజారులు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం పోరాటం చేయండి. హిస్టారికల్ టెంపుల్స్ చాలా ఉన్నాయి, కనుమరుగైపోతున్నాయి, వాటి గురించి పోరాటం చేయండి, బయటకు తీసుకురండి. చిన్నపిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అంతేగాని ప్రతి ఒక్క బెగ్గర వచ్చి యూట్యూబ్ ఛానల్ వాడు పెట్టుకొని మతాలను రెచ్చగొట్టడం, ఆడిట్ట ఈడిట్ట, ఆడట్ట ఈడిట్ట, ఏం సాధిస్తారా ఈ మత గొడవలు పెట్టుకొని? ఏం సాధిస్తారు చెప్పండి? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ బాగుండాలి అనండి, ఎంత చక్కగా ఉంది. అనుకోండి మనసులో, హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ బాగుండాలి, కలిసిమెలిసి అన్నదమ్ముల వలె బ్రతకాలి. ఎంత బాగుంది! ఈ పదాలు వినడానికి ఎంత బాగుందండి. ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు కదా, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. ఈ మత గొడవలు పెట్టి ఏం సాధిస్తారు? ఈ ప్రపంచ దేశాలు సైంటిఫికల్గా, టెక్నికల్గా ముందంజలో ఉంటే భారతదేశంలో కులం కులం కులం, మతం మతం అని గొడవలు పెట్టేసుకుంటా మనుషులు కొట్టుకు సస్తున్నారు. చర్చిల్లోకి వెళ్ళి దాడులు చేస్తారా? రామ మందిరంలోకి ఎవడన్నా వచ్చి దాడులు చేస్తే ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? మసీదులోకి వెళ్ళి ఎవడన్నా వచ్చి దాడులు చేస్తే ఊరుకుంటారా? చర్చిల్లోకి వెళ్ళి దాడులు చేయటం ఏంటయా? చర్చిల్లోకి వెళ్ళి దాడులు చేయటం ఏంటి? చాలా సిగ్గుచేటు ఈ భారతదేశంలో. మరి ఇంకా మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం, అందులో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటామని తెలియజేస్తూ, మరి ఈ వీడియో విన్న తర్వాత మీరందరూ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.